హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. కరివేపాకు తీసుకొచ్చాను. కారపొడి అయిపోయింది. కారపొడి తయారు చేద్దామని, అలాగే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఉప్మాలో వేయటానికి కూడా కావాలి కదా అనేసి కడిగేసి అయితే ఆరబెడతానండి. మునగాకు కూడా వేస్తాను. మునగాకు ఇది అది కలిపి కడిగేసి ఆకులు దూసేసి ఆరబెడతాను. ఈలోపు పనంతా చేసుకొని పని అయిపోయాక అప్పుడైతే ప్రిపేర్ చేస్తాను. ఇదిగోండి, బుట్టలోకి అయితే తీసేసాను. ఇలా బుట్టతో అయితే ఆరబెడతాను. ఎండుమిరపకాయలు మెత్తగా ఉన్నాయి. ఎండుమిరపకాయలు కూడా ఎండలో పెట్టానండి. మాకు ఉదయాన్నే ఎండ వస్తుంది, అందుకే ఎండలో పెట్టాను. మొన్న చేస్తే ఎండుమిరపకాయలు మెత్తగా ఉండటం వల్ల అనుకుంటా సరిగ్గా నలగలేదు, అందుకని ఎండుమిరపకాయలు కూడా ఎండలో పెట్టాను. ఈలోపు ఉప్మా చేసేస్తాను. ఉప్మా చేసి కర్రీ ఇవన్నీ చేశాక కారపొడి అయితే చేస్తాను. పోపుల డబ్బాలో పోపులు అయితే అయిపోయినాయండి. పోపులు మొత్తం కలిపి అయితే తీసుకొని విడివిడిగా తీసి పోపుల డబ్బాలో వేసుకొని ఉంచుకుంటా. ఆలోపు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం అవి కోసేసాను. లేత కరివేపాకండి, ఇందాక తెచ్చాను కదా కారపొడికి, లేతది మట్టుకు తీసి ఇందులో వేస్తున్నాను. ఉప్మాలో ఇలా కరివేపాకు లేతది వేస్తే పిల్లలు తీసి పక్కకు పడేయకుండా ఉప్మాతో పాటు తినేస్తారు. ఈ ఉప్మాలో క్యారెట్, బంగాళదుంప కూడా వేసుకుంటే బాగుంటుందండి, కానీ మా వాళ్ళు అయితే అవి తినరు, తీసి పక్కకి పెడతారు. అందుకనే అవి వెయ్యను, వేస్ట్ కదా వేసి తినకపోతే, అందుకని వెయ్యను. పోపు ఇలా వేసుకొని ఉంచుకుంటాను. పోపు అయితే ఏగిపోయింది. ఇప్పుడు వాటర్ పోస్తాను. 2 గ్లాసులు వాటర్ అయితే పోస్తాను. మా వారికి టీ పెట్టాను. ఆలోపు 1 గ్లాసే పెడతాను, మా వారు ఒక్కరే తాగుతారు. మరిగిపోయిందండి ఎసర, సాల్ట్ కూడా వేసేసాను, ఉప్మా రవ్వ వేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా కలుపుతూ వేయాలండి, లేకపోతే గడ్డలు కట్టేసిద్ది, మంచిగా అవ్వదనమాట. ఉప్మా అయితే అయిపోయిందండి. కాసేపు మూత పెడతాను. ఉప్మా రవ్వ వేయగానైతే మూత పెట్టకూడదు, జిడ్డులా అవుతుంది. కొంచెం ఉడికాక మూత పెట్టాలి, అప్పుడైతే ఇలా వస్తుంది. మా వాళ్ళకి అడుగంటే చాలా ఇష్టం అండి. అడుగు బట్టనిస్తాను కొంచెం. అడుగుంది అయితే బాగా తింటారు. దీంట్లో కారప్పొడి వేసుకొని తింటారండి ఉప్మాలోని. కారప్పొడి కూడా అయిపోయిందండి. డబ్బా మొత్తం ఊడ్చి చేసేసాను. ఈలోపు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ కూడా అయిపోయిందండి. ములక్కాయ ఎగ్స్ వండాను. 3 ఎగ్స్ ఉంటే 3 ఎగ్స్ వేసేసి ములక్కాయ వేసి వండేసాను. రూమ్ అంతా క్లీన్ చేసేసాను. ఎక్కడ సర్దేశాను. పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి. వెళ్ళిపోయాక మొత్తం ఊడ్చేసి ఎక్కడ సర్దేస్తానండి. ఈలోపు ఫాల్స్ అయితే 2 ఉన్నాయి, అర్జెంట్ ఫాల్స్, అవి అయితే వేస్తాను. చూడండి, ఫాల్ ఎప్పుడైనా సరే ఒకవైపు స్ట్రైట్ కుట్టేయండి, 2 జానాలు వదిలేసి కుట్టేశాక మనం ఇటు తీసుకున్నాక ఇటువైపేనండి అసలు సమస్య. ఇటువైపు ఉగ్గుల్లా వస్తుంది, ఇటువైపు సరిగ్గా కుట్టుకోవాలి. ఉగ్గులు రాకుండా ఎలా కుట్టాలో చెప్తా చూడండి. మొత్తం మిషన్ మిడిల్లో నుంచి పైట్ చెంగు అనేది అవతలకి వేసేసి కుట్టుకుంటూ వెళ్ళాలి. మధ్యలో పిల్స్ అనేవి పెట్టాలండి. పిల్స్ పెడితే ఉగ్గుల్లా రాకుండా అయితే వస్తుంది. చూడండి చెప్తాను. ఇక్కడ చూసారా ఉగ్గులాగా వచ్చింది, అక్కడ ఒక ఫిల్ట్ పెట్టాలి. మనం ఫాల్ మడతలు ఉంటాయి చూసారా, ఆ మడతలు వచ్చిన చోట ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ కుడితే సరిపోతుందండి. చూడండి, అక్కడ ఒక ఉగ్గులా వచ్చిందా, అక్కడ ఒక ఫిల్ట్ అయితే పెట్టేశాను. చూడండి, మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇక్కడ పట్టుకొని ఒక ఫిల్ట్లాగా పెట్టుకుంటే కుచ్చులాగా సరిపోతుంది. ఇంకా ఉగ్గుల్లాగా రాకుండా ఫాల్ అనేది నీట్గా వస్తుంది. కింద వైపు అవసరం లేదండి, లోపల సైడు, అంచుల సైడ్ కాకుండా లోపలికి ఇంకో సైడ్ కుడతాం కదా, లోపలికి తిప్పి అటు సైడ్ మాత్రమే ఉగ్గులు వస్తాయి. అలా ఉగ్గులు వచ్చిన చోట ఇలాగా ఫిల్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది, నీట్గా వస్తుంది. మన ఫాల్స్ మడతలు ఉంటాయిగా, మడతల దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. అయిపోయింది, చివరికి వచ్చేసాం. సూది దించేసి తిప్పేసి చివరికి లాగేయాలండి. లాస్ట్లో రఫ్ చేస్తే అయిపోతుంది. అయిపోయిందండి, పనంతా అయిపోయింది. స్నానం చేసి వచ్చానండి, గుడికి వెళ్దామని, వినాయకుల వారి గుడికి వెళ్దామని. భోజనాలంట, భోజనం కూడా అక్కడే చేద్దాం అనుకుంటున్నా, వీళ్ళని బట్టి చేస్తాను. కారపొడి ప్రిపేర్ చేస్తున్నానండి. జీలకర్ర అయితే ఏగుతుంది. జీలకర్ర గ్యాస్ మీద పెట్టేసి ఎండుమిరపకాయలు బయట పెట్టానుగా, అవి తేటానికి అయితే వెళ్ళానండి. జీలకర్ర అయితే మగ్గుతుంది. కారపొడి మా పిల్లలు మంచిగా తింటారండి. కారపొడితో అయితే ఉప్మాలో అయినా దోశల్లో అయినా వేసుకుంటారు. జీలకర్ర అయితే మిక్సీ జార్లోకి తీసేసాను, ధనియాలు వేయించుతున్నాను. ఇప్పుడు అన్న సంతర్పణకి వెళ్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను, ఈ ఇయర్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను.
ఈలోపు ధనియాలు అయితే ఏగిపోయింది. మినువులు కూడా తెచ్చానండి. మినువులు కూడా వేయించేసి అందులోకి తీసి సాల్ట్ కూడా వేసేస్తాను. ఉప్పు వేసేస్తాను, కల్లుప్పు వేస్తాను. మిక్సీ పడతాం కదా, కల్లుప్పు వేస్తాను. మినువులు అందులోకి తీసేసానండి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేయించుతున్నాను. ఎండుమిరపకాయలు ఆ వేగేలోపు మిక్సీ అయితే పట్టేస్తానండి. ఎందుకంటే చిన్న జార్లోకి తీసాను. అవి ఇంతకుముందు ఏం చేశానంటే పెద్ద జార్లోకి పెడితే పెద్ద జార్లో కారపొడి అనేది తొందరగా నలగట్లేదు. అందుకని చిన్న జార్లోనే పడుతున్నాను. ఈలోపు మిరపకాయలు అయితే ఏగుతాయి. ఎందుకంటే మిరపకాయలు వేస్తే ఎక్కువైపోతుందండి, మూత పట్టదు. అందుకనే అది ముందు మిక్సీ పట్టేస్తే కొంచెం తగ్గిద్ది కదా, ఎండుమిరపకాయలు వేయడానికి ప్లేస్ అనేది ఉంటుంది మిక్సీ జార్లో, చిన్న జార్ కాబట్టి. ఎండుమిరపకాయలు కూడా ఏగినాయండి. ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో తీసేసి కరివేపాకు మునగాకు అయితే వేసేసాను మూకిట్లోకి. అది ఏగుతుంది. ఆ లోపు ఎండుమిరపకాయలు కూడా మిక్సీ పట్టేస్తాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా మిక్సీ జార్లోకి తీసేసాను. కరివేపాకు మునగాకు ఏగిద్ది. ఆ లోపు మిక్సీ పట్టేసి తీసుకొస్తే మళ్ళీ అది వేయటానికి అనేది ప్లేస్ ఉంటుంది. ఈలోపు మిక్సీ పట్టుకొని వచ్చేస్తానండి. ఇంతకుముందు ఫాల్స్ కుట్టానన్నాను కదా, వాళ్ళది ఒక ఫంక్షన్ ఉంటే ఏం చేశారంటే ఆవిడ కృష్ణ ముకుంద హ్యాండ్స్ కుట్టమని ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారండి. దాన్ని కుట్టాను. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళు బోటెక్లో కుట్టించారు కానీ అవి అయితే నడుము దగ్గర లేసే ఉన్నాయి. కానీ అంత బాగా కుడితే హ్యాండ్స్ బుట్ట బాగా ఎక్కువ ఉంది అని ఇప్పి కుట్టమన్నారండి. మళ్ళీ కుట్టాను. రెండు కుచ్చులు పెట్టి. అసలు అంత బాగా కుట్టాను. బ్లౌజ్ అయితే సూపర్ ఉంది. కానీ వాళ్ళు అలా కుట్టించారు. ఇది కూడా అయిపోయిందండి. అయితే నాకు అనిపించింది కదా, ఇంకోసారి మోడల్ తెలియని వాళ్ళకి మోడల్ కుట్టకూడదు అనిపించింది. అయితే కారపొడి చూడండి ఎలా ఉందో. ఇలా కరివేపాకు వేయించుకొని వేసుకున్నా బాగుంటుంది. కానీ చిన్నపిల్లలు తింటారు కాబట్టి కారం ఎక్కువ ఉంటే తినరు. అందుకని ఇలా అయితే చేస్తాను. కరివేపాకు మునగాకు కూడా మిక్సీ జార్లోకి తీసేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. మిక్సీ కూడా పట్టేసానండి. చూడండి దీనికి కలర్ చేంజ్ అయింది. ఎప్పటి నుంచో మీకు నా గోల్డ్ చైన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు చూపిస్తా. వరలక్ష్మి వ్రతం రోజే దీన్ని అయితే మెల్లో కట్టించుకున్నానండి. అయితే అప్పుడు వీడియో తీశాను కానీ ఆ రోజు అప్లోడ్ చేయలేదు. ఆ రోజు నుంచి వీడియోస్ మానేశాను. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ షైనింగ్ ఉంది చూసారా, కోటింగ్ టైప్లో 2 టైప్స్ అంటే 2 in 1 మోడల్ అంట. 2 టైప్స్. ఇది నాకు బాగా నచ్చి చేయించుకున్నాను. ఒకవైపు ఏమో 1 ఇంచు 2 ఇంచుల వరకేమో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్లా వస్తుంది. పైనేమో కోటింగ్ టైప్లో వస్తుందండి. కనిపిస్తుందా క్లియర్గా? ఎంత చూపిద్దామన్నా క్లారిటీ కనిపించట్లేదు. ఫోటోలో అయితే కనిపిస్తుంది కానీ మళ్ళీ తీయటం అంటే కుదరదు కదా. చూడండి షైనింగ్ కనిపిస్తుంది చూసారా, అదొక 1.5 ఇంచు వరకు ఉంటుంది. మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా 1.5 ఇంచు వరకు వచ్చిందండి. చూడండి ఇప్పుడైతే క్లియర్గా కొంచెం కనిపిస్తుంది చూసారా. 1.5 ఇంచున్నరేమో షైనింగ్లా వచ్చింది. ఇంకో 1.5 ఇంచున్నరేమో చిన్న చిన్న ఫ్లవర్స్ పట్టీలకు ఉంటాయి చూసారా, అలా అయితే వచ్చిందండి. ఈ మోడల్ నాకు బాగా నచ్చి చేయించుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.